కావలి అసెంబ్లీ పోరుపై ఎట్టకేలకు చతుర్ముఖ పోరు ఆవిష్కృతమైంది. తెలుగుదేశం వైసీపీ టికెట్ రేసులో పోరు చేసి వైఫల్యం చెందిన నేతలు పోటీకి వెనుకాడేది లేదని తీసుకున్న నిర్ణయంతో 4 స్తంభాలాట మొదలైనట్టే. వైసీపీ టికెట్ ప్రతాప్ కుమార్ రెడ్డికి, తెలుగుదేశం టికెట్ కృష్ణారెడ్డిదే అని స్పష్టం కావడంతో స్వతంత్ర అభ్యర్థిగా తాడోపేడో తేల్చుకునేందుకు పసుపులేటి సుధాకర్ యుద్ధానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గత కొన్ని రోజులుగా బూత్ల వారీగా అనుచరులను సమీకరించుకుంటూ మరోవైపు వినూత్న రీతిలో భారీ ప్రచార వాహనాలతో చేస్తున్న సందడి చర్చకు గురిచేస్తోంది. ఇక సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పోటీ వ్యవహారం రెండు ప్రధాన పార్టీల మధ్య గత కొద్ది రోజులుగా దాగుడు మూతలాడుతోంది. వేమిరెడ్డి తెలుగుదేశం చేరికతో ఆ వైపు అనే ప్రచారాలు కొన్ని రోజులు, విజయసాయి వైసీపీ ప్రవేశంతో ఆ పార్టీ వైపు అని ప్రచారం సాగింది. మరోవైపు పార్టీ బ్యానర్ మీదే పోటీ అని విష్ణు చెబుతుండడంతో ఆయన అనుచరులలో ఎక్కడో ఒక మూల ఆశ మిగిలిపోయింది. అయితే అది ఎలా, ఎక్కడ అనేది సస్పెన్స్గా మిగిలిపోయింది. శుక్రవారం శివరాత్రి నాడు మంచి రోజు అని విష్ణు తన శ్రీమతితో కలిసి ఎన్నికల ప్రచారం శ్రీకారం చుట్టడంతో విష్ణు పోటీ ఖాయమని స్పష్టమైంది. స్వతంత్ర అభ్యర్థిగా విముఖత చూపుతున్న విష్ణు వేదిక అయిన పుట్టిల్లు కాంగ్రెస్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. పోటీ విషయంలో షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే ఆయనతో సమాలోచనలు చేశారు. అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసేలోగా ఒక ప్రధాన పార్టీ అభ్యర్థిగా విష్ణు అవుతారనే భావన ఆయన అనుచరుల్లో ఇప్పటికీ ఉంది. విష్ణు మొదలుపెట్టిన ప్రచారంలో కూడా ఏదో ఒక గుర్తు మీద అని డౌట్ పెట్టడం కూడా గమనార్హం. తెలుగుదేశం వైసీపీలతో పాటుగా ఇటు సుధాకర్ అటు విష్ణు ఏదో ఒక వేదికగా పోటీ చేస్తే ఏ పార్టీకి నష్టం అనేది తేలాల్సిన లెక్క. సుధాకర్ పోటీతో తెలుగుదేశానికి గండి అనేది స్పష్టంగా ఉన్నా ఏ మేరకు గండి అనేది సందేహంగా మారింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సుధాకర్లో మెచ్యూరిటీ, పగడ్బందీ వ్యూహం కనిపిస్తోంది. ఇక విష్ణు పోటీ ఏ పార్టీకి నష్టం అనే విషయంలో ఎక్కువగా వైసీపీ వైపే చూపిస్తోంది. దీనితో పాటు వ్యక్తిగతంగా తెలుగుదేశం నుంచి కూడా ఓ మేరకు అనేది భావిస్తున్నారు. చతుర్ముఖ పోటీ సాగితే విజయం పొందే అభ్యర్థి ఈసారి భారీగా ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అయితే చివరి సమయంలో విష్ణు పోటీ విషయంలో ఏదో ఒక ఊహించని మలుపు ఉంటుందనే ఆశ ఆ నేత అనుచరుల్లో మెండుగా ఉంది.